అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు ఇవాల్టికి నేను డైరెక్ట్‌గా చెప్తాను. ఎందుకంటే మనకు ల్యాప్‌టాప్, స్క్రీను ఏమీ అందుబాటులో లేదు. నేను బయటున్నాను. నేనేంటంటే నిన్న మధ్యాహ్నం బయటకొచ్చాను. ఇంక అనుకోకుండా స్టూడియోకి వెళ్ళలేకపోయాను నైటు. సో, ఇక్కడే ఉండిపోయాను. ఉత్తరాంధ్రలో ఉండిపోయాను. ఎళ్ళిపోతా. వెంటనే ఈ వీడియో అయిపోయిన వెంటనే బయలుదేరి ఎళ్ళిపోతా. సరే, ఇది చూసుకుంటే అప్పుడప్పుడు ఇలా తప్పదు. అడ్జస్ట్ చేసుకోండి. చూసుకుంటే మనకి అంటే కొన్ని బ్యానర్ వార్తలు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూసుకుంటే ఒలింపిక్స్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ చేరుతున్నాయి కదా. మనకి ఇప్పటికి 3 కాంస్య పథకాలు మాత్రమే వచ్చాయి. అట్లీస్ట్ లాస్ట్ ఒలింపిక్స్లో వచ్చిన 7 పథకాలు 8 అంతకన్నా 1-2 ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాం. చాలా విభాగాల్లో నిరాశ ఎదురైంది. లక్ష్య సేన్ కానీ, పివి సింధు కానీ ఈ నిరాశ ఎదురైంది. అయితే ఇప్పుడు హాకీ జట్టు కూడా సెమీస్లో ఓడింది. వాళ్ళు సెమీస్లో గెలిచి ఫైనల్కి వెళ్ళుంటే రజతం కానీ లేదా పసిడి గోల్డ్ కానీ సిల్వర్ కానీ కన్ఫర్మ్ అయ్యేది. కానీ హాకీ టీం ఇంతవరకు బాగానే ఆడారు. ఆస్ట్రేలియా మీద గెలిచారు, గ్రేట్ బ్రిటన్ మీద గెలిచారు. ఇట్లా దారుణంగా ఈ సెమీస్లో ఓడిపోయారు కాబట్టి కాంస్యం గెలుస్తారా లేదా అనేది తేలబోతోంది. అలాగే నీరజ్ చోప్రా ఫైనల్కి వెళ్ళారు. జావెలిన్ త్రోలో గత ఒలింపిక్స్లో పథకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రా ఫైనల్కి వెళ్ళారు. అలాగే రెజ్లింగ్లో వినేష్ ఆమె కూడా ఫైనల్కి వెళ్ళారనమాట. సో వీళ్ళకి ఫైనల్లో వినేష్కి అయితే పథకం ఖాయమైంది. అది గోల్డ్ వస్తుందా సిల్వర్ వస్తుందా అనేది చూడాలి. నీరజ్ చోప్రా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. నిన్న ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే హయ్యెస్ట్ మ్యాక్సిమం స్కోర్ చేసి టాప్ స్కోరర్గా నిలిచి నేరుగా ఫైనల్కి వెళ్ళాడు ఆయన. సో అది ఒలింపిక్స్కి సంబంధించి అప్డేట్స్. మనకి ఈ 3 అంశాల్లో మనకు పథకం ఆశలు ఉన్నాయి. 1 జావెలిన్ త్రో నీరజ్ చోప్రా, 2 రెజ్లింగ్ వినేష్, 3 హాకీ టీం అట్లీస్ట్ కాంస్యమైన గెలుస్తుందని ఆశిస్తున్నాం. ఇది అవి పక్కన పెడితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు. పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు. తాజా ఎన్నికలకు మార్గం సుగమం. మేజర్ జనరల్ జియావుల్పై వేటు. అల్లర్ల మృతులు 440 మంది. బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల వలన గత 2 నెలలుగా జరుగుతున్న అల్లర్ల వలన 440 మంది మరణించారు. పర్టికులర్గా గత 10 రోజుల్లో జరిగిన అల్లర్ల కారణంగానే మోర్ దెన్ 350 వరకు మరణించారనమాట. సో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మళ్ళీ ఎన్నికల దిశగా వెళ్తున్నారు. ఈ సంవత్సరం జనవరిలోనే వాళ్ళకి ఎలక్షన్స్ జరిగాయి. కానీ ఎలక్షన్స్ పూర్తిగా ఏకపక్షంగా రిజల్ట్ వచ్చింది. సో ఆ ఎన్నికల్లోనే ఆమె అరాచకాలకు హింసకు పాల్పడి గెలిచారు, ఏకపక్షంగా వ్యవస్థలను కంట్రోల్లోకి తీసుకొని గెలిచారు అనే ఆరోపణలు ఉన్నాయి హసీనా మీద. సరే, నేను అవన్నీ చెప్తుంటే చాలామందికి నచ్చట్లేదు, ఆ మతాలు అవి ఇవి ఆపాదిస్తున్నారు. నేను బంగ్లాదేశ్ గురించి మాట్లాడడంలే. కానీ వేరే చూసుకుంటే 6 ప్రాజెక్టులకు అగ్రతాంబూలం. 5ంటికి 8,734 కోట్లు, 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 14 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ. జలవనరుల శాఖ తాజా ప్రణాళిక యాక్షన్ ప్లాన్ ఒకటి రూపొందించారు. మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మంత్రి గారు ప్లస్ ఇరిగేషన్ అధికారులు అందరూ కలిపి నిన్న సీఎం గారి దగ్గర రివ్యూ జరిగింది. ఈ రివ్యూ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6 ప్రాజెక్టులకు అగ్రతాంబూలం ఇచ్చారు. అందులో పోలవరం ప్రాజెక్టు పక్కన పెడితే ఇంకో 5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 5 ప్రాజెక్టులకు కలిపి 8,734 కోట్లు ఖర్చు చేస్తే అదనంగా 1,71,000 ఎకరాలు కొత్తగా ఆయకట్టు వస్తుంది. మొత్తం మీద 14 లక్షల ఎకరాలకు స్థిరీకరణ ఉంటుంది అని జలవనరుల శాఖ ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించారనమాట. అందులో వంశధార 2వ దశ, అలాగే చింతలపూడి ఎత్తిపోతల, అలాగే వెలుగొండ, అలాగే హంద్రినేవా, అలాగే గోదావరి పెన్నా అనుసంధానం. దీనిలో గోదావరి పెన్నా అనుసంధానానికి 5,003 కోట్లు లెక్కించారు. సో మంచిదే, చదవడానికి బాగుంది. చదువుతున్న కొద్దీ ఏదో ఉత్సాహం వచ్చేస్తుంది. జలవనరుల శాఖ ఇదిగో పనులు అయిపోతున్నాయేమో, అదిగో పనులు అయిపోతున్నాయేమో. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడుది 1996 నుంచి ఇదిగో అంటున్నారు. చివరికి గత సీఎం గారేమో టన్నల్స్ ఓపెన్ చేశారు. నీళ్ళు రాలేదు కానీ టన్నల్స్ అయితే ఓపెన్ చేశారు. ప్రాజెక్ట్ పూర్తవలేదు, పునరావాసం పూర్తవలేదు, నిర్వాసిత కాలనీలు కట్టలేదు, ఏమీ లేదు. కానీ టన్నల్స్ మాత్రం రిబ్బన్లు కట్ చేస్తారు గత సీఎం గారు. సో ఈ సీఎం గారు హామీలు అయితే ఇచ్చారు. వెలుగొండ చూడాలి. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు చింతలపూడి ఎత్తిపోతలు ఒకటి, గోదావరి పెన్నా అనుసంధానం, ఇవన్నీ ఎప్పుడెప్పుడో. అలాగే గాలేరు నగరి, హంద్రినేవా ఈ ప్రాజెక్టులు, తెలుగు గంగ, కుప్పం బ్రాంచ్ కెనాలు ఇవన్నీ ఎప్పుడెప్పుడో. సో అవ్వాలని ఆశిద్దాం. తర్వాత
రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఒకటి నెలకొల్పుతారంట. నిన్న చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో సీఎం చంద్రబాబు ఆన్లైన్లో సమావేశమయ్యారు. రాజధానిలో మీడియా సిటీలో పెట్టుబడులకు ఆసక్తి. సో రాష్ట్రంలో యూట్యూబ్ ఒక అకాడమీ పెట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే వాళ్ళు కొన్ని సర్టిఫికేట్ కోర్సులు ఇస్తారు. యూట్యూబ్లో సర్టిఫికేట్ కోర్సులు కొన్ని ప్రొవైడ్ చేస్తారు. సో దాని నిమిత్తం ఒక అకాడమీ రాష్ట్రంలో రాజధానిలో పెట్టడానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు కోరడం, వాళ్ళు కూడా ఒప్పుకోవడం అన్నీ జరిగాయి. అయితే ఇదంతా అమల్లో వచ్చేసరికి మేబీ ఒక 1 ఇయర్ 6 నెలలు ఆశిద్దాం, చూద్దాం. అయితే ఇక్కడ నాకు వైసీపీ మీద చాలా కోపం వచ్చిందండి. వైసీపీ వాళ్ళు ఏమైనా ఉంటే ఏమనుకోవద్దు, కానీ వాళ్ళు ట్విట్టర్లో గూగుల్ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి ట్యాగ్ చేస్తూ మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టొద్దు, మా రాష్ట్రంలోకి మీరు రావద్దు, రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అని ట్యాగ్ చేసి వాళ్ళకి ట్వీట్ చేశారు. నేను ఇది నిన్న చూసా, చాలా కోపం వచ్చింది. సో అది కరెక్టా కాదంటారా? రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదంట, రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవంట, శాంతి భద్రతలు అసలు బాగలేవంట, పరిపాలన బాగలేదంట, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంట. ఏమంటే దుర్మార్గం కదండి, అన్యాయం కదండి. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయండి? అసలు ఎప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయండి? రాష్ట్రంలో గతంలో ఏమైనా బాగున్నాయా? గతంలో శాంతి భద్రతలు బాగుంటే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గారు ఎందుకు చనిపోతారు? ఒక డ్రైవర్ డోర్ డెలివరీ ఎందుకు అవుతారు? చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదన్న ఒక కుర్రాడు ఎందుకు చనిపోతాడు? ఇలా ఎన్ని సంఘటనలు ఉన్నాయండి. సో శాంతి భద్రతలు ఇప్పుడు బాగులేవు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు శాంతి భద్రతలు బాగులేవు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, చాలా చిల్లరగా ఉంది. అలాగని రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటామా? నెగిటివ్లోకి మా రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు, మీరు ఎవరు రావద్దంటామా? మా రాష్ట్రంలో మీరైనా రండి, మా రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడతాయేమో అని అంటామా? పాజిటివ్గా ఉండాలి కదండి. రాష్ట్రం ఇది. రాష్ట్రం అంటే మన ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం, రాష్ట్రం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది. సో ఆ ట్వీట్ చూసిన తర్వాత చాలా కోపం వచ్చింది. కాకపోతే ఏముంది, మనకు అన్నీ కంట్రోల్లో ఉండాలి కాబట్టి కొన్ని కంట్రోల్లో ఉండాలి, తప్పదు. మరి ఓపెన్గా ఎక్కువ మాట్లాడకూడదు కదా. తర్వాత 10 రోజుల్లో తొలి విడత నామినేటెడ్ పోస్టులు, పనితీరు సమర్థత ఆధారంగా ఎంపిక, మిత్రపక్షాలకు 18 నుంచి 20% పోస్టులు, సీఎం చంద్రబాబు విస్తృత కసరత్తు. 10 రోజుల్లో ఇస్తారంట నామినేటెడ్ పోస్టులు. ఇప్పటికే లేట్ అయిందేమో అనుకుంటున్నారు అందరూ, ఇంకో 10 రోజులు పట్టొచ్చంట. అంటే టీటీడీ చైర్మన్, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్, నేను రాత్రి చెప్పాను ఆల్రెడీ. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు కన్ఫామ్, TV5 చైర్మన్, చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు గారు దాదాపుగా కన్ఫామ్, ఇంకా డిప్యూటీ స్పీకర్గా కాల్వ శ్రీనివాసులు గారు అంటున్నారు. వీళ్ళు ముగ్గురికి కన్ఫామ్. ఇంకా కొన్ని కీలకమైన పదవులు ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు. విప్లు ఇంకో 14 మంది విప్లు ఉంటారు, టీటీడీ బోర్డు సభ్యులు ఉంటారు, తర్వాత ఏపీఐఐసి చైర్మన్, ఏపీఎండీసీ చైర్మన్ లాంటి నామినేటెడ్ పదవులు ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఒక 2-3 రోజుల్లో కన్ఫర్మ్ అవ్వచ్చు అంటున్నారు. సరే, అది పక్కన పెడితే ఈరోజు అసలు విషయం మర్చిపోయాను. యాక్చువల్లీ జాతీయ చేనేత దినోత్సవం ఈరోజు. చేనేత దినోత్సవం. సో నేత కార్మికులు కష్టం. నిజంగా మీరు ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు వ్యవసాయం నేర్చుకోండి, నేత నేర్చుకోండి, లేదా ఆ ప్రక్రియ గమనించండి, పరిశీలించండి. నేత కార్మికుడి జీవితం, పడుగు, పేక, మగ్గం, కండి, అల్లు, ఆసు, సరి, అంటే ఈ పదాలు మీకు ఎవరికి కొత్తగా ఉండొచ్చు, కానీ శ్రీకాకుళం జిల్లా ఆ ప్రాంతంలో ఈ పదాలు బాగా వాళ్ళకి డైలీ వాళ్ళ మైండ్లో మెదులుతూనే ఉంటాయి, చెవులకు వినిపిస్తూనే ఉంటాయి, నోటి నుంచి బయటకు వస్తూనే ఉంటాయి. సో వీటి మధ్య పెరిగాను నేను, వీటన్నింటి మధ్య పెరిగాను నేను. నిజంగా వ్యవసాయానికైనా సీజన్ ఉంటుంది, సంవత్సరంలో 2 సీజన్లు లేదా 3 సీజన్లు ఉంటాయి కొన్ని చోట్ల. కానీ నేతన్నకు, చేనేతకు సీజన్ అనేది ఉండదు, రెగ్యులర్గా నేస్తూనే ఉండాలి. ఒకవేళ మగ్గం నెయ్యడం ఆపేస్తే ఇంక రావు, ఇంక ఆదాయం రాదు, డబ్బులు రావు, తినడానికి ఉండదు. సో కేవలం రెక్కల కష్టం నమ్ముకొని జీవిస్తున్నది. అఫ్కోర్స్ కుల వృత్తులు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా అంతే, అంతే. సో మీరు వీలైతే కుల వృత్తులను చూడండి, కుల వృత్తులను కాపాడండి, కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళని ఆదరించండి, వాళ్ళ కోసం పథకాలు ఇవ్వండి, వాళ్ళను బాగు చేయడానికి, కుల వృత్తిని బాగు చేయడానికి పథకాలు ఇవ్వండి. తర్వాత సైబర్ దోపిడీ అంట, రోజుకు 86 లక్షలు, 3 ఏళ్లలో 940 కోట్లు, రాష్ట్రంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాల్లో వెలుగులోకి. సైబర్ క్రైమ్ రోజుకి 86 లక్షలు దోచుకుంటున్నారు సైబర్ క్రైమ్ ద్వారా. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి రాశారు ఈనాడులో, కింద 10 నాణ్యం వద్దు అనొద్దు, అవి చెల్లవన్నది అపోహే, స్పష్టం చేస్తున్న ఆర్బీఐ. నేడు విజయవాడలో బ్యాంకర్లు, రిటైలర్లతో సమావేశం. కరెక్టే, అది కేవలం ఒక పుకారు సృష్టించి ఆ పుకారుని నమ్మి
ఆ పుకారుని నమ్ముతారు. 10 రూపాయల నాణెం ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఈ దరిద్రం ఉంది. నేను మొన్న యూపీ వెళ్ళాను, ఉత్తరప్రదేశ్ వెళ్ళాను కదా, కాశీ, అయోధ్య అన్నీ తిరిగాను. 10 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. అంతకుముందు సమ్మర్లో నేను హర్యానా, న్యూఢిల్లీ అప్పుడు వెళ్ళాను. అక్కడ కూడా 10 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. 10 రూపాయల నాణేలు ట్రాన్సాక్షన్స్ బాగానే ఉన్నాయి. ఓన్లీ మన రాష్ట్రంలో మాత్రమే ఎవరూ తీసుకోవట్లా. ఏ చిల్లర కొట్టోడికి ఇచ్చినా తీసుకోడు, పెద్ద కొట్టోడికి ఇచ్చినా తీసుకోడు. చల్లవండి ఏమనంటే చల్లవండి ఎవరు తీసుకోరండి అంటాడు. ఈడు తీసుకుంటే అవతలోడు తీసుకుంటాడేమో, అసలు ఈడు తీసుకోడు, అవతలోడు అసలు తీసుకోడు. ఇక్కడ వినియోగదారులు తీసుకోవట్లేదు, దుకాణదారులు తీసుకోవట్లేదు. అట్లా అసలు 10 రూపాయల నాణేలు చెల్లవు అని ఎవరూ చెప్పాల, చెల్లుతాయని అందరూ చెప్తున్నారు, కానీ తీసుకోవట్లేదు. అది కేవలం అపోహ మాత్రమే. ఒక అపోహకి కట్టుబడి ఉండిపోయారనమాట. సో దాని మీద ఈరోజు విజయవాడలో మీటింగ్ జరగబోతుంది, చాలా కీలకమైన మీటింగ్. ఇవన్నీ ఈనాడులో ఫస్ట్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో ఫస్ట్ పేజీ వార్తలను చూద్దాం. కడుపుపై కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన. టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గుతున్న అధికార గణం. ఖాళీ అయిన స్థానంలో తమ వారిని నియమించాలని అధికారులకు అల్టిమేటం. కొత్త నియామకాలకు ముడుపులు దండుకుంటున్న టీడీపీ నేతలు. 2.65 లక్షల మంది వాలంటీర్లను ఇప్పటికే పక్కన పెట్టిన ప్రభుత్వం. 2.65 లక్షల మంది ఏంటి, ఆల్రెడీ 90,000 మంది రాజీనామా చేశారు కదా, 175,000 మందే కదా మిగిలేరు. అందుకే మరి అబద్ధం అనేది. రాజీనామా చేసిన వాళ్ళని కూడా కలిపి ఎలా రాస్తారు వీళ్ళు, తప్పే కదా. నేను అందుకే సాక్షిని ఊరికే ఏమన్నాం. సరే ఇప్పుడు వరకు బాగానే తిన్నంగానే చదివా, ఇక్కడ ఎందుకు తిడుతున్నా? 2.65 లక్షల మంది లేరు వాలంటీర్లు, 1.75 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు రాజీనామా చేశారు ఎన్నికలకు ముందు, వాళ్ళని వీళ్ళు కలుపుతున్నారు, తప్పది. సో పాఠశాల మధ్యాహ్న భోజనం వండే కార్మికులు వేలాది మంది తొలగింపు. ఇప్పటికే 2,360 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో బలవంతపు రాజీనామా. టీడీపీ నేతల వేధింపులతో 4 ఫీల్డ్ అసిస్టెంట్ల ఆత్మహత్య. నైట్ వాచ్మెన్లు, స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులపై కూడా వేటు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న రేషన్ డీలర్లతో రాజీనామాలు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రాజీనామాలకు ఒత్తిడి. వైద్యారోగ్య శాఖలో నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు బ్రేక్. కూటమి నేతల తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. అది సో ఇది సర్వసాధారణంగా జరిగేది. గతంలో 5 ఏళ్ల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు అనుకూలమైన వాళ్ళని నియమించుకున్నారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నియమించిన వాళ్ళని తొలగించి వీళ్ళకు అనుకూలమైన వాళ్ళని నియమించుకుంటున్నారు. ఇది తప్పు అంటారా, రైట్ అంటారా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. సో ఇదంతా కూడా పొలిటికల్ గేమ్, టిట్ ఫర్ టాట్ అంటారు కదా. నీ వాళ్ళని నువ్వు పెట్టుకున్నావు, నా వాళ్ళని నేను పెట్టుకుంటా. చివరికి పోయేది, నాశనం అయిపోయేది వాళ్ళే. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళకి చిన్న జీతాలు ఉంటాయి, మరి వాళ్ళకి భారీగా 20,000 30,000 జీతాలు ఉండవు, చాలా తక్కువ జీతాలు ఉంటాయి. ఆ చిన్న చిన్న జీతాలకి వాళ్ళ సొంత ఊర్లో బతుకుతుంటారు వాళ్ళు. ఏదో ఆ పైన చిన్న పెద్ద కమిషన్లో చిన్న పెద్ద వస్తుంటాయి పైన, అవి వేర్లే. కానీ వీళ్ళ మీదే కొడతారు. ప్రభుత్వాలు మారినప్పుడు ఫస్ట్ బలయ్యేది వీళ్ళే. గతంలో గత ప్రభుత్వం అలా చేయకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా చేయదుగా. గతంలో గత ప్రభుత్వం అలా చేసింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది. సరే అది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ హాస్పిటల్కి వెళ్ళారు. టీడీపీ నేతల దాడిలో అక్కడ గుంజుపల్లి శ్రీనివాస్ అని గాయపడ్డారు కదా, టీడీపీ నేతల దాడిలో ఆయన్ను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ జనాగ్రహాన్ని తట్టుకోలేరు. సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. కక్షలు కారణ్యాలు తీర్చుకోమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాదా, ఇది తప్పుడు సాంప్రదాయం. ఇకనైనా పద్ధతి మార్చుకో. గ్రామస్థాయి నుంచి రాష్ట్రమంతా భయానక వాతావరణం. మీ అండ చూసుకొని మీ వాళ్ళు కిరాతకాలు, దారుణాలు చేస్తున్నారు. హామీలు, పాలన గురించి ఎవరూ మాట్లాడకూడదనే ఇదంతా. రేపు మా ప్రభుత్వం వచ్చాక మా కార్యకర్తలు బుద్ధి చెప్పే సాంప్రదాయానికి బీజం వేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా పార్టీ వచ్చాక మా కార్యకర్తలు కూడా ఇలాగే బుద్ధి చెప్తారు అని చెప్తున్నారు. 5 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నుంచే హెచ్చరిస్తున్నారు. గతంలో వీళ్ళ కార్యకర్తలు ఇలా చేయకపోతే ఇప్పుడు ఆ కార్యకర్తలు అలా చెయ్యరుగా. గతంలో అస్సలు జరగనట్టే మాట్లాడుతున్నారు. గతంలో జరిగాయిగా. గతంలో ఇళ్ళకెళ్ళి కొట్టలేదా వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇళ్ళకెళ్ళి కొట్టలేదా? మాచర్లలో చంద్రయ్య, జాలయ్య వాళ్ళు చూస్తే మనకు గుర్తులేదా? 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో పరుచూరు నియోజకవర్గంలో ఒక చినగంజం మండలంలో ఒక మత్స్యకారు గ్రామంలో మత్స్యకారు కుటుంబంలో జరగలేదా? అలా ఎన్నో జరిగాయి. సో గతంలో జరగకపోతే ఇప్పుడు జరిగేవి కాదేమో. ఇదే తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు పరిపాలనలో ఉంది. అప్పుడు ఎందుకు ఇవి జరగలేదు, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? గత 5 ఏళ్ళు జరిగాయి కాబట్టి దానికి రివెంజ్గా ఇవి జరుగుతున్నాయి. సో మొదలుపెట్టింది ఎవరో ఆలోచించుకోవాలి.
సో దాన్ని ఆపాల్సింది ఎవరు అనేది టీడీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు మొదలుపెట్టారు కదా, మేము కొనసాగిస్తాం అని టీడీపీ వాళ్ళు అనుకుంటే, వాళ్ళకి జనం 11 సీట్లు ఇచ్చినట్టు మీకు కూడా ఇస్తారేమో అనేది కూడా భయపడాలి, ఆలోచించాలి. జనాలకు భయపడాలి. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా సరే జనం అంటే భయపడాలి. కానీ ఆ జనం అంటే భయం లేనట్టుంది వీళ్ళకి. గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనేటట్టు టీడీపీ వాళ్ళు అంటున్నారు. నేను ఇక్కడ ఇద్దరిని తప్పు పడుతున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇద్దరిది తప్పే. వాళ్ళు చేశారు కాబట్టే చిత్తుగా ఓడారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. తప్పు కదా. ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు గారు సమీక్ష చేయాలి. మరీ డమ్మే అయిపోతున్నారు శాంతి భద్రతల విషయంలో. తర్వాత కూటమి స్మార్ట్ నాటకం, రివర్స్ టెండరింగు, న్యాయ సమీక్షతో అత్యంత పారదర్శకంగా స్మార్ట్ మీటర్లు టెండర్లు. ఓహో, మనోళ్ళకి ఇచ్చుకోవడం పారదర్శకమా? కేంద్రం మార్గదర్శకాలు, విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితోనే మొత్తం ప్రక్రియ. టెండర్ నిబంధనల మేరకే బిల్లులు చెల్లించిన విద్యుత్ పంపిణీ సంస్థలు. ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుందని జీవో 22తో స్పష్టం చేసిన గత సర్కారు. నిర్ణీత సమయంలో ఎంత సామాగ్రినైనా తనిఖీ చేసే సామర్థ్యం విద్యుత్ వ్యవస్థకు ఉంది. 14 లక్షల మీటర్లు 7 రోజుల్లో తనిఖీ చేసే సామర్థ్యం ఉందంట. పిచ్చి వార్తలు. సో మొన్న ఈ షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టులు, స్మార్ట్ మీటర్ల మీద ఆడిట్ చేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది కదా. సో దాని మీద స్మార్ట్ నాటకం ఇదంతా కూడా అత్యంత పారదర్శకంగా గతంలో జరిగిందని చెప్పి వీళ్ళు రాసుకున్నారులే. అదంతా నమ్ముదాం. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, లేకపోతే లేదు. ఇక బంగారు బాటలో ఇది ఒలింపిక్స్ గురించి ఇచ్చారులే. తర్వాత రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో 12 నుంచి 14 చోట్ల ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్లు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన అని సీఎం చంద్రబాబు చెప్పారు. ముందుగా కుప్పం, దగదత్తి, నాగార్జునసాగర్, మూలపేటలో వీటిని నిర్మిస్తామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తునిలో కూడా వీటి నిర్మాణాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. త్వరగా చేయండి బాబు. త్వరగా చేసి టికెట్ కొంచెం బాగా తక్కువ రేటు పెట్టేయండి. తిరగడానికి బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కార్లు వేసుకొని తిరగలేకపోతున్నాం, బస్సుల్లో తిరగలేకపోతున్నాం. దారి దోపిడీకి ముఖ్య నేత పన్నాగం. 5 ఏళ్లలో 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడు సాక్షిలో రాసిన వార్త ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 27 రోడ్లు గుర్తించారు. 1770 కిలోమీటర్లు, దాదాపుగా 27 రోడ్లు. ఆ 27 రోడ్లలో కూడా అభివృద్ధి చేసి, రోడ్లను పునర్నిర్మించి అభివృద్ధి చేసి, దాని మీద టోల్ గేట్లు ఏర్పాటు చేసి టోల్ ఫీజులు వసూలు చేయాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. అది జనం నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. సో దాని మీద దారి దోపిడీకి ముఖ్యనేత పన్నాగం. ఇదంతా కూడా టీడీపీ వాళ్ళ కుట్ర. కేవలం రోడ్లు వేయడానికి 4,000 కోట్లే ఖర్చు అవుద్ది. కానీ వీళ్ళు టోల్ గేట్ల రూపంలో 12,500 కోట్లు కొట్టేయాలని చూస్తున్నారు. అంటే దాదాపుగా 8,500 కోట్లు జనం నుంచి వీళ్ళు కొల్లగొట్టేస్తున్నారని సాక్షిలో చాలా గట్టిగా రాశారనమాట. మేబీ అందులో కొంత వాస్తవం ఉండొచ్చు. ఇప్పుడు వరకు ఎక్కడా లేదు ఈ ప్రక్రియ, ఇప్పుడే పెడుతున్నారు. సో ఇవన్నీ సాక్షిలో రాశారు. తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుంటే, పోలవరానికి దారేది, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాళ్ళు, కుంగిన గైడ్ బండు, కాఫర్ డ్యామ్ల సీపేజీ, ఈ పనులు ఎవరితో పూర్తి చేయించాలి? ప్రస్తుత సంస్థకైనా మరొకరికి అప్పగించాలా? ప్రభుత్వం ముందు జలవనరుల శాఖ ప్రతిపాదనలు. డయాఫ్రమ్ వాల్పై కేంద్ర జలసంఘం నిర్ణయం తెలుసుకోండి, ఢిల్లీకి వెళ్ళి పరిశీలించండి, పరిస్థితిని వివరించండి. మంత్రి నిమ్మల ప్రత్యేక సీఎస్కు సీఎం ఆదేశం. నవంబర్ నుంచి పోలవరం పనులకు ఆదేశం. సో పోలవరం ప్రాజెక్టు పనులు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఈలోగా డయాఫ్రమ్ వాళ్ళు వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళతో కొనసాగించాలా, కొత్త వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే కేంద్రం బాధ్యత తీసుకొని చేస్తుందా ఏంటనేది మాట్లాడుతున్నారు. తర్వాత విచ్చుకుంటున్న కొత్త రెక్కలు, కుప్పం, దగదర్తి, సాగర్, మూలపేటలో విమానాశ్రయాలు. కక్షపూరితంగా నాడు ఆపేసిన ప్రాజెక్టులను పట్టాలెక్కించాలి, ఆగిపోయిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలి అని చెప్పారు. తర్వాత ఏపీలో యూట్యూబ్ అకాడమీ సంస్థ గ్లోబల్ సీఈఓ, గూగుల్ ఏసీ హెడ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ చర్చలు. సిఐడికి మదనపల్లి ఫైల్స్, డీజీపీ ఉత్తర్వులు. అసలు సూత్రధారుల పట్టివేతకే. సో మదనపల్లిలో జరిగింది, సిఐడికి ఇస్తున్నారంట, అదొకటి ఓకే. తర్వాత అంబరాలు లేని అధ్యక్ష అని ఒక ప్రత్యేకమైన వార్త వేశారు. అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం ఆయన స్పీకర్. సో ఆయన ఎటువంటి అంబరాలు లేకుండా, ఆడంబరాలు లేకుండా చాలా సింపుల్గా తిరుగుతున్నారంట. ఆయన సభలో అడుగు పెడితే సీఎం కూడా లేచి నిలబడాల్సిందే, అధ్యక్ష అని పిలవాల్సిందే. ఆయన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన హంగు ఆర్భాటాలను పక్కన పెట్టి సతీ సమేతంగా రైలు ఎక్కారు. మంగళవారం కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో సాధారణ ప్రయాణికుల్లో గోదావరి ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అయ్యన్న చుట్టూ పార్టీ నేతలు, అనుచరులు ఎవ్వరూ కనిపించలేదు. భద్రతా సిబ్బంది ముందుగానే రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళినట్టు తెలిసింది. సో ఆయన విజయవాడ వెళ్ళడానికి తుని నుంచి ట్రైన్లో వచ్చారంట. చాలా సాదాసీదాగా ఉంటారు ఆయన.
ఆయన మొదటి నుంచి 1980s నుంచి కూడా చాలా సాదాసీదాగా ఉండే వ్యక్తి. ఇక ఇదేం పేజీ, Z+ ఇచ్చినా చాలదా జగన్, సీఎంగా ఉన్నప్పుడు అదే స్థాయి, దానినే కొనసాగించిన కూటమి సర్కారు, సాంకేతికంగా ఆయన ఎమ్మెల్యే మాత్రమే, నిబంధనలకు మించి 58 మందితో భద్రత. సో ఇది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి వస్తున్న అపోహలు ఏంటి, ఆయన కోరుతున్నది ఏంటి, ప్రభుత్వం ఇచ్చింది ఏంటి, ఇదంతా కూడా నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇవి ఈ 20 నిమిషాలు అయింది కదా, ఈ 3 పత్రికల్లో వచ్చిన అంశాలను అయితే ఇక్కడితో ముగిద్దాం. ఇంకా కీలకమైన అంశాలు ఏమైనా ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.